ఇరు తెలుగు రాష్ట్రాల్లో ఖరీఫ్లో సాగు చేసిన వరి పంట ప్రస్తుతం కోతల దశలో ఉంది. ఇప్పటికే అక్కడక్కడ రైతులు కోతలు చేయగా చాలా ప్రాంతాలలో రైతులంతా కోతలకు సిద్ధంగా ఉన్నారు. అయితే పంట కోతలు, ఆరబోత, నిల్వ సమయంలో తగిన జాగ్రత్త చర్యలు తీసుకోకపోతే ఆరుగాల కష్టం వృధాగా పోతుంది. తేమ శాతం ఎక్కువగా ఉంటే వ్యాపారులు ధర తగ్గించి వేస్తుంటారు. అంతేకాదు నిల్వలో క్రిమికీటకాలు వల్ల జరిగే నష్టం అపారంగా ఉంటుంది. అందువల్ల సరైన నాణ్యతా ప్రమాణాలుండేలా వరి కోతలు, నూర్పుడి, ఆరబోత, నిల్వలో అన్నదాతలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలంటూ తెలియజేస్తున్నారు ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, శ్రీకాకుళం జిల్లా ఆముదాల వలస కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ కిరణ్ కుమార్. ఈ ఖరీఫ్లో వేసినటువంటి ఈ వరి పంటని ఎంచుకున్నటువంటి రకాన్ని బట్టి కోతలు అనేవి నవంబర్ మొదటి వారం నుంచి అలాగే డిసెంబర్ మొదటి వారం దాకా కూడా కోతలు కోయడానికి దిగుతూ ఉంటారు. సో కాబట్టి మనకు ఆ కోతలు కోసేటప్పుడు కొన్ని రకాల యాజమాన్య చర్యలు కనుక చేపట్టినట్టయితే మంచి దిగుబడులు, అలాగే మార్కెట్లో దాని తాలూకా నికర ఆదాయం కూడాను పెరుగుతుంది. అందుకుగాను రైతు సోదరులు మనకి వరి పంట అనేది ఈనిక దశ చేరుకున్న తర్వాత ఈనిక అయిపోయినప్పటి నుంచి కూడా 30 నుంచి 35 రోజుల్లో కోత అనేది చేపట్టడం అనేది తప్పనిసరిగా చేయాలి. లేకపోతే ఏమవుతుందంటే ఈనిక అయిపోయిన తర్వాత ఎక్కువ రోజులు మనకు ఉన్నట్టయితే ఆ గింజ అనేది రాలిపోవడం కూడా జరుగుతుంది. కాబట్టి ఈనిక వచ్చినప్పుడు నుంచి 30 నుంచి 35 రోజుల్లో మనకి పంట అనేది కోత కోయడం తప్పనిసరిగా చేయాలన్నమాట. అలాగే కోత కోసే ముందు సుమారుగా మనం 7 నుంచి 10 రోజుల వరకు కూడా పొలాన్ని ఆరగట్టగలగాలి. అలా ఎండిపోయిన తర్వాత ఏమవుతుందంటే మనకు మనుషులతో పెట్టైనా సరే లేదా ఈ కంబైన్ హార్వెస్టర్తో కోసేటప్పుడు మనకి మెషిన్ అనేది దిగిపోకుండా ఉండడం, అలాగే కోత కూడా చాలా చక్కగా వేగంగా అవడం కూడా జరుగుతుంది అనమాట. సుమారుగా మనకి ఎకరాకి 1 గంట నుంచి 1.5 గంట వరకులో మనం ఎకరా కూడా చక్కగా కోసేయవచ్చు ఈ కంబైన్ హార్వెస్టర్తో. ఎప్పుడంటే మనం పొలాన్ని చక్కగా ఆరబెట్టేటప్పుడు. ఇలా ఆరబెట్టకపోయిన వల్ల ఏమవుతుందంటే మెషిన్ అనేది కూడా దిగిపోవడం కూడా జరుగుతుంది. మనుషులతో కోత కూడా సరిగ్గా జరగడం అనేది మనకి ఆటంకం కూడా జరుగుతుంది అనమాట. కాబట్టి కోత కోసేటప్పుడు పొలాన్ని చక్కగా ఆరబెట్టగలిగి ఉండాలన్నమాట. అలాగే ఎక్కడైతే పెసరామినం వేసుకునే రైతు సోదరులు వరి మాగాణాలు వేసినప్పుడు పూర్తిగా ఆరబెట్టకుండా మంచిగా బురద పొదను వచ్చేటప్పుడు మనం ఆరబెట్టుకొని దాంట్లో మనం విత్తనం జల్లుకున్నట్టయితే ఈ పెసరామినం చక్కగా మొలక అనేది రావడం కూడా జరుగుతుందన్నమాట. అలాగే ఈ వరి కోత కోసినప్పుడు కూడా చాలా వరకు మన మనుషులతో పెట్టి కోసినప్పుడు ఏం చేస్తారంటే బాగా పైకి కోయడం లేదా కొన్నిసార్లు బాగా దిగువ వరకు కూడా కోసేస్తూ ఉంటారు. అలాగే 2 సందర్భాల్లో కూడా కోస్తే ఏమవుతుందంటే రెండో పంట వేసినటువంటి ఈ పెసరామినం అనేది చాలా దెబ్బతినడం జరుగుతుంది. అలాగే వరి తాలూకు మోడి అనేది చాలా ఎక్కువ వరకు ఉంచేసి నేలలో మనం కోసినప్పుడు ఏమవుతుందంటే ఈ జీరో టిల్లేజ్ పద్ధతిలో వేసినటువంటి మొక్కజొన్న అటువంటి అలాగే జొన్న పంటలు వేసినప్పుడు మనకు సరిగా ఈ విత్తనం అనేది పడకపోవడం, అలాగే ఈ మార్కర్లు సరిగా తిరగకపోవడం కూడా జరుగుతుంది. కాబట్టి రైతు సోదరులు అటు మరీ పైగా కాకుండా అలాగే మరీ బాగా లోతుగా కాకుండా మనకి మీడియంగా వచ్చినట్టు అంటే సుమారుగా మనకు 6 అంగుళాల వరకు కూడా ఈ వరి తాలూకు కొయ్యలు అనేవి ఉంచి మనం కోసినట్టయితే ఏమవుతుందనంటే ఈ కోసినటువంటి వరి పనల్ని ఈ 6 అంగుళాలు ఎత్తున్నటువంటి ఈ వరి మోళ్ళ మీద మనం చక్కగా ఆరబెట్టడానికి బాగుంటుంది. అలాగే మన గాలి వెలుతురు అనేది పైనుంచి అలాగే కింద నుంచి కూడా రావడం వలన ఈ గింజ అనేది చాలా చక్కగా ఆరుదల వస్తుంది. అలాగే ఈ గింజ అనేది రంగు మారకుండా కూడా ఉండటం జరుగుతుంది అనమాట. అలాగే వాటితో పాటుగానే మాగాణంలో అపరాలు జల్లినప్పుడు అవి చాలా చక్కగా గాలి కూడా బాగా తగిలి వచ్చినటువంటి మొలక శాతం కూడా దెబ్బతినకుండా కూడా ఉంటుందన్నమాట. చాలా వరకు ఈ గుండ్రటి కుప్పలు వేస్తూ ఉంటారు. గుండ్రంగా ఉండే కుప్పలు, పెద్ద కుప్పలు వేస్తూ ఉంటారు. అలా పెద్ద కుప్పలు, గుండ్రం కుప్పలు వేసినప్పుడు ఏమవుతుందంటే మనకి ప్రత్యేకించి ఈ ఉత్తర కోస్తా జిల్లాల్లో ఈ నవంబర్, డిసెంబర్ మాసాల్లో తుఫాన్లు వచ్చే అవకాశం కూడా ఉందన్నమాట. సో కాబట్టి అప్పుడు ఏమవుతుందంటే ఈ గుండ్రని కుప్పలు, పెద్ద కుప్పలు వేసినప్పుడు కుప్ప లోపలికి కూడా మనకి నీరు దిగిపోయే అవకాశం ఉంటుంది. అలా అవకాశం ఉన్నప్పుడు ఏమవుతుందంటే మొలక కూడా వచ్చే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. కాబట్టి శంఖాకారపు కుప్పలు మనం వేసినట్టయితే పడినటువంటి వర్షం అనేది కిందకి వచ్చేసే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి కుప్ప లోపలికి నీరు దిగే అవకాశం చాలా చాలా తక్కువ. కాబట్టి మనకి ఏమవుతుందంటే ఆ పాయ రాకపోవడం జరుగుతుంది. దాంతోపాటుగానే మొలక శాతం కూడా రాకుండా మనం వరి ధాన్యాన్ని కుప్పల్లో కూడా సక్రమంగా కాపాడుకోవచ్చు అనమాట. అలాగే కోసినటువంటి ధాన్యాన్ని మనం సాధారణంగా కల్లాల మీద ఒక 4 రోజుల పాటు బాగా ఎండగట్టగలిగితే మనకు అందులో ఆ తేమ శాతం అనేది 13 నుంచి 14 శాతానికి వచ్చేస్తుంది. అలా వచ్చినటువంటి ధాన్యాన్ని మనము ఈ ప్యాకింగ్ చేసుకోవచ్చు అనమాట. అయితే మన ధాన్యాన్ని నిల్వ ఉంచాలనుకునేటప్పుడు మాత్రము తప్పనిసరిగా ధాన్యంలో తేమ శాతం అనేది 13 నుంచి 14 శాతం వచ్చేంత వరకు కూడా మనం ఎండగట్టుకోగలగాలి. అలాగే నిల్వ ఉంచేటప్పుడు కూడా ఈ ప్లాస్టిక్ బ్యాగ్స్లో నిల్వ ఉంచడం అనేది మనం వదులుకోవాలి. ఆ వదులుకొని మనం ఏదైతే ఈ గోను సంచులు ఉంటాయో గోను సంచుల్లో మాత్రమే ఈ ధాన్యాన్ని మనం నిల్వ చేసుకోగలిగినట్టయితే అది ఒకవేళ రేపొద్దున విత్తనం కింద కట్టుకున్నప్పటికీ కూడా మొలక శాతం అనేది దెబ్బతినకుండా చాలా చక్కగా వస్తుంది. అలాగే దీంతో పాటుగా గొడవంలో మనం స్టోర్ చేసినప్పుడు ధాన్యాన్ని తప్పనిసరిగా కూడా క్రాస్ వెంటిలేషన్ అంటాం. అంటే గాలి వెలుతురు చాలా చక్కగా తగిలే విధంగా మనము గొడవంలో నిర్మించుకొని ఆ గొడవంలో మాత్రమే దీన్ని స్టోర్ చేసుకున్నట్టయితే
ఎటువంటి ఈ ఎక్కువగా వడ్లు చిలక కూడా రాకుండా ఉండడానికి కూడా ఆస్కారం అనేది ఉంటుందన్నమాట. వాటితో పాటుగానే మనం ఆ స్టోర్ చేసినప్పుడు అంటే నెట్ వేసినప్పుడు కూడా మనం డైరెక్ట్గా కింద వేయకుండా ఏదైనా మనం కర్రతో చేసిన స్టాండ్స్ కానీ లేదా ఐరన్తో చేసినటువంటి స్టాండ్స్ కానీ ఒక సుమారుగా అడుగు ఎత్తు ఉన్నటువంటి స్టాండ్స్ మీద పెట్టి దాని మీద ఈ ధాన్యం కట్టల్ని 6 నుంచి 8 వరుసలు ఎత్తు వచ్చినంత వరకు మాత్రమే ఉంచాలి. అంతకంటే ఎక్కువ ఎత్తేసినా కూడా మనకి ఇబ్బంది అవుతుంది. మనకు ధాన్యంలో తేమ శాతం ఒక్క రవ్వ ఎక్కువ ఉన్నా కూడా మనకి ఎక్కువగా పురుగులు ఆశించే అవకాశం ఉంటుంది. కాబట్టి 6 నుంచి 8 వరుసల ఎత్తులోనే మాత్రమే మనం ఈ ధాన్యం కంటలను నెట్టివేసి ఉంచుకున్నట్టయితే బాగుంటుంది. దాంతోపాటుగా ఇంకోటి ఏంటంటే మనకి ఎప్పుడైతే ఎక్కువ కాలం నిల్వ ఉంచేటప్పుడు మాత్రము ఈ ధాన్యం గొడవంలో ఈ వడ్డు చిలక రాకుండా సుంకు రాకుండా తగినటువంటి మందులు కూడా మనం పిచికారీ చేసిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. దానికి గాను ముందుగానే ఈ మలాథియాన్ అనే మందుని 1 లీటర్ నీటికి 10 మిల్లీలీటర్లు చొప్పున కలిపి ఈ గొడవం తాలూకు గోడలకి కింద అలాగే రూఫ్ కూడా మొత్తాన్ని కూడా చాలా నీట్గా ఫ్యూమిగేషన్ చేసిన తర్వాత మాత్రమే మనం నెట్లు వేసుకోవాలి. కాబట్టి రైతు సోదరులు ఈ ధాన్యాన్ని మనం కోసేటప్పుడు అలాగే నిల్వ ఉంచేటప్పుడు ఆరబెట్టేటప్పుడు తేమ శాతాన్ని చక్కగా పరీక్షించుకొని అలాగే వీటిలో ఈ ఒడ్డు చిలకను కూడా సమర్థవంతంగా నిర్మూలించగలిగితే మంచి మార్కెట్లో ఈ ధాన్యానికి మంచి విలువ కూడా అండ్ రేటు కూడా పలుకుతుందన్నమాట.